महागणाधिपतये नमः। प्रणदेवी सरस्वती वाचे वाचनीवदे शन्नो मित्रशं वरुणः शन्नो भवेक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यर्नमसा मदत्य मित्रं देवं मित्रदेयं फोटो गुरुवारेयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुरुविजयधर्मनिष्ठायां गोत्रोत्तमस्याः कलकलगोत्रोत्तमस्य आनव रामनारायण रेड्डी नामधेयस्य धर्मपत्न्याः शिरीषा नामधेयस्य सपुत्रकस्य कोलेरमदेवतां प्रीत्यर्थेन दिव्यपादारविन्दयोः पूजार्चनं करिष्यमानेनः कृतान्तरिमण्डैवाप्तस्नेहः सर्वाधिकाः जय बोलेरे जय बोलेरे రాష్ట్ర పండుగగా చేసి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు అన్నగారు రామనారాయణ రెడ్డి గారు కానీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి కూడా 50 లక్షల రూపాయలు నిధులు హెచ్చించి అమ్మవారి జాతరని బాగా ఘనంగా చేయాలనే కాన్సెప్ట్తో ప్రభుత్వం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈరోజు భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వదర్శనం బ్రహ్మాండంగా సర్వదర్శనం ఎలాంటి ఇబ్బందులు ఎవరికి లేకుండా ఫ్రీగా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే విధంగా ఏర్పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ మన మంత్రివర్గులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కన్నా కూడా ఈ సంవత్సరం చాలా బాగుందని భక్తులే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇందులో అందరూ సహాయ సహకారాలు ఉన్నాయి. ఇటు మంత్రివర్గులు కానీ అటు కలెక్టర్ కానీ అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంటు పోలీస్ ఎస్పీ గారు కానీ అందరూ కూడా ఈసారి సబ్ కలెక్టర్ కానీ అందరూ కలిసి పకడ్బందీగా అమ్మవారి జాతరని బాగా నిర్వహించాలనే కాన్సెప్ట్తో నిర్ణయం తీసుకున్నాం. అందుకని ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో క్యూ ఆగిపోయి కదిలేది కాదు. ఈరోజు అలాంటి లేకుండా విఐపీలు కూడా తగ్గించి ఎవరైతే విఐపీలుగా ఉంటారో వాళ్ళకి మాత్రమే అవకాశాలు కల్పించారు. కాబట్టి మంత్రివర్గం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ ధన్యవాదాలు చేస్తూ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఇందులో మీడియా సోదరులు కూడా అందరూ కూడా సహకరిస్తూ బాగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో శ్రీ 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 పోలేరమ్మ జాతర మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మనము ఈ జాతరని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి పండుగని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారుగా 50 లక్షలు వెచ్చించి భక్తులందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. సుమారుగా 1000 మంది పోలీస్ సిబ్బందిని గడిచిన 2-3 రోజుల నుంచి పెట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి దర్శన భాగ్యం కలిగించే విధంగా కూడా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. దీనికోసం స్థానిక ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ రామకృష్ణ గారు అదేవిధంగా మనకి ఎల్లప్పుడూ అన్ని కార్యక్రమాలకు కూడా మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా యంత్రాంగం అందరం కలిసి ఈ పండుగని మంచి వాతావరణంలో భక్తులందరికీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది.
దీనికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ కూడా దగ్గరుండి ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కానీ లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకారం అందించారు. మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి సహకారం ఇచ్చిన అందరికి కూడా మరీ ముఖ్యంగా వెంకటగిరి నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మీడియా మిత్రులకు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సాహచర్యంతో ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గడిచిన 7 సంవత్సరాలుగా అప్పట్లో శాసనసభ్యుడిగా, ఇప్పటి మంత్రిగా ఈ జాతర కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది, పర్యవేక్షించడము జరుగుతూ ఉంది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 పోలేరమ్మ వారి యొక్క జాతర విశేషాలంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచం నలుమూలల వెంకటగిరి వాళ్ళు కానీ, వెంకటగిరికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క జాతర ప్రత్యక్షంగా వాళ్ళు ఆలోచన చేస్తూ కలుస్తూ వీలైనటువంటి వాళ్ళందరూ కూడా జాతరకి వచ్చిపోయేటువంటి సంప్రదాయాలు కూడా అనేక సందర్భాల్లో పోలేరమ్మ యొక్క జాతర వెంకటగిరిలో పురాతనంగా ఈ ప్రాంతంలో అంటువ్యాధులు వ్యాపించాయని, ఆ అంటువ్యాధుల్ని అరికట్టడానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి పూర్వీకులు పెద్దలు అమ్మవారికి 4 వీధుల్లో కూడా ప్రతిష్టలు చేసి ఇక్కడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠింపజేసుకొని ఈ పూజాది కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, రాష్ట్రానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఇది ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు గడిచిన సంవత్సరం నుంచి రాష్ట్ర పండుగగా వెంకటగిరి పోలేరమ్మ వారి యొక్క జాతరని ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి సందర్భాల్లో అమ్మవారి జాతర సాదాసీదా నుంచి ఇప్పుడు అత్యంత వైభవోపేతంగా జరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వం యొక్క సహకారం, అనేక మంది దాతల యొక్క సహకారం, జిల్లా అధికార యంత్రాంగం అంతా, శాసనసభ్యులతోటి వారి కుటుంబం అంతా ఏకమై ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న ఈ కార్యక్రమానికి ఒక మంచి మద్దతు రావడం, ఇది 10 మందికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గడిచిన సంవత్సరమే రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత
రాష్ట్ర పండుగ కార్యక్రమాల్ని గతంలో కేవలం 5 ఆలయాల్లో మాత్రమే రాష్ట్రంలో పండుగ వాతావరణం ప్రభుత్వం చేసేది. కానీ దేవాదాయ శాఖ నుంచి పెద్దగా నిధులు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. గడిచిన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వం చేపట్టి ముఖ్యమంత్రిగా వచ్చాక 5 ఆలయాలని 11 ఆలయాలకి తీసుకెళ్ళి ప్రతి ఆలయంలో కూడా ఈ పండుగ వాతావరణంలో రాష్ట్ర పండుగని జరిపేటప్పుడు ఆ ఆలయాలకి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమత కావాలి అని అంటే 50 లక్షల వరకు ఆ దేవాదాయ అకౌంట్ల నుంచి చూసి నిధులు విడుదల చేయడం జరుగుతుంది. తొలి విడతగా 24-25 సంవత్సరంలో అమ్మవారి జాతరకి 30 లక్షల రూపాయలని ముందుగా అప్పుడు ఉన్నటువంటి మా కమిషనర్ గారు నేరుగా వచ్చి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈవోలకి ఆ చెక్కు విడుదల చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చాక. 2వ సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున జరపాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇప్పటికే 40 లక్షల రూపాయలని దేవాదాయ శాఖ నుంచి వెంకటగిరి అమ్మవారి అకౌంట్కి మార్పు చేయడం జరిగింది. ఈ డబ్బుతోటి ఉన్నటువంటి వాళ్ళ నిధులతోటి కలిపి ఎంతో వైభవంగా ఇవాళ ఈ జాతరని నడిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి పూర్తి సహకారం ఈ జాతరలో కనపడుతుంది. వసేమ దేవహితం యదాయో స్వస్తి న పూషా విశ్వదేవతా స్వస్తి న బృహస్పతి దదాతు స్వస్తి న పూషా విశ్వదేవతా రశ్మిభిర్మా పునాతో మీరు అట్టే వచ్చింది.